శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు. కన్యా రాశి వారికి భగవంతుని తీర్పు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:45 నుండి వారి జీవితంలో జరిగిపోయేది ఇదే. ఆ భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఇక ధైర్యం చేసి ఈ వీడియోని చూడండి. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి వారికి ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి వీరి జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇదే. అయితే కన్యా రాశి వారికి ఏర్పడేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ కన్యా రాశి వారికి మరింత మేలు కలుగజేస్తుందని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన శుక్రవారం రోజు సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది. అయితే ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుండి మీరు జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకుని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారు ఎంతో మెత్తగా ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు. ఎప్పుడూ కూడా ఎవరినైనా బాధ పెట్టాలని అనుకోరు. అలాగే కన్యా రాశి వారు అలంకార ప్రియులు. వీరికి అందం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు. అలాగే ఈ కన్యా రాశి వారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు. అదే విధంగా వీరు బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడూ కూడా బంధాలను వదులుకోవాలని అనుకోరు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు. అలాగే నిలబడతారు కూడా. ఈ కన్యా రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు. అలాగే కన్యా రాశికి చెందిన వారికి ఈ డిసెంబర్ మాసంలో 3 శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ మాసంలో వీరికి వ్యాపార విషయంలో చాలా బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధికి తీసుకువస్తాయి. అలాగే ఏవైతే వ్యాపారాలు నిలబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారాలలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఇరుక్కుంటారు. వ్యాపార విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడూ కూడా ఎవరిని అంతగా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే మీరు గతంలో చాలా మంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులను చూసుకుంటే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతకాలంగా వ్రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించిన శుభవార్తను వినబోతున్నారు. అలాగే డిసెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క కన్యా రాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే నిర్ణయాలు తీసుకుంటారు.
తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు. అలాగే ఈ రాశి వారికి కొంతమంది నెమ్మదస్తులు, బద్ధకస్తులని కూడా అంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవి అని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కన్యా రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక వాటిని మీరే ఊహించుకోండి. కాబట్టి మీరు ఈ సమయంలో దూరపు ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారికి ఈ సమయం మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. మీకు ఆదాయం కూడా మంచిగా అందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది. కాబట్టి రైతులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 2 విషయాలు మీరు ఇబ్బందులకు గురవుతారు. 1 తల్లిదండ్రుల ఆరోగ్య విషయం, 2 సంతాన విషయంలో. ఈ యొక్క సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం, ఈ పద్ధతి మీరు చాలా బాధ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సంతానం విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ ఈ డిసెంబర్ నెలలోపు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే టీవీ రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్లో, నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది. అయితే డబ్బు విషయంలో ఎవరికి కూడా మీరు షూరిటీలు, హామీల కింద సంతకాలు చేయవద్దు. అలాగే వాటి కింద ఉండవద్దు కూడా. ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్యా రాశికి చెందిన వారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మీరు వెనుక ముందు ఆలోచించి చక్కువగా మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి సూటిగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి, మీరు మోసపోకండి. అయితే ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి మీ జీవితం వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం అంటే వంశపార పరిస్థితులు, ఆస్తి పాస్తులకు సంబంధించి కోర్టు కేసులో ఏవైనా తగాదాలు, ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసేటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే పనులు పెండింగ్లు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తయ్యి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన విషయంలో మీరు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. పెళ్లిళ్ళ పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు.
అలాగే కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. తద్వారా శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళలా ఉంటాయి. అలాగే మీకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే బియ్యపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్లయితే కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.